కలలు కనడం. చాలామంది ఒక స్థాయి దాటి ఎదిగిన చాలామంది చెప్తారు, కలలు కనండి, వాటిని సాకారం చేసుకోండి. మనకి చాలా ఎక్కువగా ఇలా విన్నది అబ్దుల్ కలాం నుంచి. చాలా ఎక్కువగా ఆయన యువతని ప్రేరేపించాడు కలలు కనమని. చాలామంది కంటూ ఉంటారు, పగటి కళలు కూడా ఉంటాయి. రెండింటికి తేడా చూసుకోవాలి. ఎందుకంటే బిగ్ డ్రీమ్, డే డ్రీమ్, చాలా పెద్ద కళలు కండం ఒకటి, పగటి కళలు కండం ఒకటి. పగటి కళలు కూడా చాలామంది కంటూ ఉంటారు. దీనికి దానికి తేడా ఏమిటంటే పెద్ద తేడా, పగటి కళ అదొక జస్ట్ ఎ డ్రీమ్, వీ నెవర్ ట్రై టు అచీవ్ ఇట్. పగటి కళ అంటేనే అది కళలో మనం ఎక్కడికో వెళ్ళిపోయినట్టు, ఏదో అయిపోయినట్టు, మనం చాలా స్థాయికి ఎదిగినట్టు, ఇదంతా పగటి కళ. బిగ్ డ్రీమ్కి వచ్చేసరికి ఏమిటంటే ఇది జస్ట్ నాట్ ఓన్లీ విజువలైజింగ్ యువర్ ఫ్యూచర్ ఆర్ వాట్ యూ వాంట్ టు అచీవ్, అదొకటే కాదు, తదనుగుణంగా అవసరమైన ప్రతి అడుగు ముందుకేయడం. చాలా పెద్ద కళ ఖండంలో ఇదేమిటంటే లక్ష్యం ఏమిటంటే, అంటే పెద్ద కళ అనే లక్ష్యాన్ని సాధించడానికి మార్గం ఏంటంటే తదనుగుణంగా ఒక్కొక్కడుగు ముందుకేస్తూ పోవాలి. వేసిన అడుగులో తప్పుంటే దాన్ని కరెక్ట్ చేసుకుని మళ్ళీ ముందుకెయ్యాలి. ఒక స్టెప్ పొరపాటు పక్కకి వెళ్ళింది, దెన్ కమ్ టు రైట్ పాత్ అగైన్, అప్పుడు మళ్ళీ ముందుకెళ్ళాలి. ఇది కళ. ఈ కళను నిజం చేసుకునేటప్పుడు చాలా ఎక్కువ ప్రయత్నం జరుగుతాయి, నిరంతరంగా శ్రమ ఉంటుంది, అనివార్యంగా ఇబ్బందులు ఉంటాయి, కష్టాలు ఉంటాయి, పక్క వాళ్ళు మిమ్మల్ని హేళన చేసే పరిస్థితులు ఉంటాయి. మిమ్మల్ని మోటివేట్ చేయడానికి బదులు డీమోటివేట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు. చాలామంది ఏమంటారంటే మీ చుట్టూ ఉండేవాళ్ళే, వేరెవరో అక్కర్లేదు. వాళ్ళు మీ ఇంట్లో భార్య పిల్లలు అవ్వచ్చు, తల్లిదండ్రులు అవ్వచ్చు, లేదా పిల్లలు అవ్వచ్చు, లేదా బంధువులు ఎవరైనా కావచ్చు, మీ స్నేహితులు కూడా కావచ్చు. వీళ్ళంతా ఏమంటారండి, దట్ ఈజ్ అన్అచీవబుల్ డ్రీమ్ అంటారు, మీరు అసలు చెయ్యలేరంటారు. ఇటువంటి వాటన్నిటిని తట్టుకుంటూ ముందుకు వెళ్ళగలగాలి. కళ కనడం ఒకటే కాదు, కళ కనడంతో పాటు కళని సాకారం చేసుకోవడానికి అవసరమైన ప్రక్రియ, ప్రతి అడుగు అదే విధంగా అదే ధోరణిలో ముందుకెళ్ళాలి తప్పిస్తే ఒక్కడుగు కూడా వెనకడకూడదు, ఒక్క అడుగు కూడా విశ్రాంతి ఉండకూడదు.